యూట్యూబ్ వ్యూయర్స్ను మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. సౌందర్యలహరి. అమ్మవారి నాభి ప్రదేశం నుండి అనాహతం వరకు ప్రాకిన రోమావళిని ఒక పొగతీగగా, హృదయం నుండి మణిపురమునకు దిగిన సూక్ష్మమైన కాళింది తరంగముగా, అమ్మవారి హృదయస్థానము నుండి జారిన వ్యోమముగా వర్ణించిన శంకరులు శివుని క్రోధాగ్ని ఆవరించి రక్షణ కోసమై అమ్మ నాభి అనే సరస్సునందు కృతసంగుడైన మన్మధునికి అమ్మయే శరణ్యమని, అమ్మ తప్ప వేరెవ్వరూ రక్షింపజాలరని తెలియజేస్తూ ప్రస్తుత శ్లోకమునందు అమ్మవారి నాభి ప్రదేశమును వర్ణన చేస్తున్నారు. నాభ్యాలవాల రోమాళి లతాఫలకుచద్వయి అని గానం చేశారు వసిన్యాది వాగ్దేవతలు లలితా సహస్రంలో. సాముద్రిక లక్షణాన్ని అనుసరించి శంకర్లు అమ్మవారిని ఉత్తమ జాతి లేక పద్మినీ జాతి స్త్రీ అని వర్ణన చేస్తున్నారు. స్థిరో గంగావర్త స్తనముకుళ రోమావళిలత కళావాలం కుండం కుసుమశరతేజోహుత భుజ రతేల్లీలాగారం కిమపి తవ నాభిర్గిరిసుతే బిలద్వారం సిద్ధే గిరిశనయనానాం విజయతే. పదవిభాగం. స్థిరో గంగావర్త స్తనముకుళ రోమావళిలత కళావాలం కుండం కుసుమశరతేజోహుత భుజ రతే లీలాగారం కిమపి తవ నాభిర్గిరిసుతే బిలద్వారం సిద్ధే గిరిశనయనానాం విజయతే. అమ్మా పార్వతీ, నీ యొక్క నాభి ప్రదేశం అనిర్వచనీయం, శోభాయమానం. అది గంగానదిలోని నీటి సుడి. వక్షములనే పూల మొగ్గలు పూసిన రోమావళికి అది పాదు వంటిది. అంతేకాదు, అది కుసుమశరుని పరాక్రమం అనే అగ్నిహోత్రునికు హోమగుండం, మన్మధుని భార్య అయిన రతీదేవికి విలాసగృహం, సదాశివుని పరమానంద సిద్ధికి బిలద్వారం తల్లి. మన్మధుడు కామదేవత. కామం అనేది లేకపోతే జగత్తే లేదు. అటువంటి కామం ధర్మ విరుద్ధం కానిదై ఉండాలి. ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అన్నాడు భగవానుడు. ధర్మ విరుద్ధమైన దాన్ని శాస్త్రం సమ్మతించదు. మన్మధునకు రతీదేవికి పరమేశ్వరునకు ఆశ్రయస్థానమైంది అమ్మవారి నాభిస్థానం. అమ్మవారిని ఆశ్రయించిన మన్మధుడు బ్రతికాడు. అందరి మనస్సుల్లోనూ మోహాన్ని పుట్టించాడు. కామేశ్వర తపస్సిద్ధే నమః అంటోంది లలితా త్రిశతి. కామేశ్వరుని తపస్సు జగత్తును అమ్మవారి ద్వారా సృష్టించడానికే తలపెట్టాడు. అమ్మవారి ద్వారా సాధకుడయ్యాడు, తన లక్ష్యాన్ని సాధించాడు. అలా అమ్మవారు శివుని తపస్సిద్ధి అయింది. వివరణ. స్థిరో గంగావర్త. అమ్మవారి నాభయందున్న నీరు సుడిగా తోచింది. ఇక్కడ నీటి సుడి అంటే సుళ్ళు తిరుగుతున్న ప్రవాహం అని కాదు, స్థిరంగా ఉండే నీటి సుడి అని చెప్పబడుతోంది. నాభిని నీటి సుడితో పోల్చడం కవితా సాంప్రదాయం. స్తనముకుల రోమావళి లతా కళావాలం. దేవతలను అర్థం చేసుకునే విషయంలో నాభి అనగా అంతరిక్షం, ఆలవాలం అనగా పాదు. నాభి నుండి కిరణపుంజములు నూగారు లత వలె ఊర్ధ్వముఖంగా పాకినప్పుడు ఆ తీగకు 2 ఫలములు బయలుదేరి స్తనద్వయములుగా రూపుదిద్దుకున్నాయి. అంతరిక్షంలో ప్రకాశిస్తున్న ఆ ఫలములే సూర్యచంద్రుడు. ప్రపంచానికి వారిద్దరూ పోషకులు. నాభ్యాలవాల రోమాలి లతా ఫలకుచిద్వయి అంటోంది లలితా సహస్రం. అమ్మవారు విశ్వవిగ్రహ, విశ్వమంతటను నిండి ఉన్న తల్లి. అంతరిక్షమే అమ్మవారి నాభిస్థానం. వైదిక భాషలో రోమములు అనగా కిరణములు. అంతరిక్షము నుండి అనేక కాంతి పుంజములు విశ్వమంతటా వ్యాపిస్తున్నాయి. సూర్యచంద్రులు ఆ తీగకు ఫలించిన ఫలముల వలె ఉండి వెలుగు ప్రసరించి ఆహారం నొసగి సమస్త జీవరాశులను పోషిస్తున్నారు. కనుక అమ్మయే ఈ విశ్వమంతటికీ పోషకురాలు. కుండం కుసుమశరతేజో హుతభుజ. కుసుమశరుడు అనగా మన్మథుడు. ఆ మన్మథుని తేజస్సు అగ్ని, ఆయన హుతభుక్కు. మన్మథుని తేజస్సు అనే అగ్నికి అమ్మవారి నాభి హోమగుండం.
హోమంలో ఘృతం వేసే కొద్దీ అగ్ని విజృంభిస్తుంది. అమ్మవారి నాభి సౌందర్యాన్ని విజృంభింపజేసే హోమగుండం. అది ఈశ్వరునిలో కలిగిన సంకల్పానికి విజృంభణం. రతే లీలాగారం కిమపి తవ నాభిర్గిరిసుతే. మన్మథుడు ఉండే ప్రదేశంలోనే ఆయన భార్య రతీదేవి కూడా ఉంటుంది. అమ్మవారి నాభి వారికి విలాస గృహం, సౌందర్య నిలయం. అమ్మవారి సౌందర్యం ఇటువంటిది అని చెప్పడానికి వీలు కానిదై అనిర్వచనీయమై విరాజిల్లుతోంది. బిలద్వారం సిద్ధే గిరిశనయనానాం విజయతే. మునులు గుహలలో ఉండి తపస్సు చేస్తారు. పార్వతీ పరమేశ్వరులు కూడా పరస్పరము తపస్సు నుంచి భార్యాభర్తలయ్యారు. వారిద్దరిది నిజ తపఫలాభ్యాం. అమ్మవారి నాభి శివుని తపోప్రదేశానికి బిలద్వారం, ఈశ్వరుని నేత్రాలకు సిద్ధి కలిగిన ప్రదేశం. అమ్మవారి నాభిని కేవలం శివుడు మాత్రమే దర్శించగలడు. ఇతరులెవ్వరికీ అది దుర్లభం. అది ఆయన నయనాలు చేసుకున్న తపఫలం. ఈ శ్లోకానికి యంత్రం అధోముఖ సంభుజ త్రికోణం, హ్రీం బీజంతో కూడినది. శ్లోకపారాయణ ఫలం రాజవశ్యతగా చెప్పబడుతోంది. తదుపరి 79వ శ్లోకం. ఈ శ్లోకంలో శంకరులు జగన్మాత సన్నని నడుమును వర్ణిస్తున్నారు. నిసర్గక్షీణస్య స్తనతటభరేణ క్లమజుషో నమన్మూర్తేర్నారీతిలక శనకైః తృట్యత ఇవ చిరంతే మధ్యస్య త్రుటితటినీతీరతరుణా సమావస్థాస్తేమ్నో భవతు కుశలం శైలతనయే. పదవిభాగం. నిసర్గక్షీణశ్చ స్తనతటభరేణ క్లమజుషః నమన్మూర్తే నారీతిలక శనకైః తృట్యత ఇవ చిరం తే మధ్యస్య త్రుటితటినీతీరతరుణా సమావస్థాస్తేమ్నః భవతు కుశలం శైలతనయే. అమ్మా పార్వతీ, నారీలోక తిలకమా, సహజముగానే మిక్కిలి సన్ననైన నీ నడుము స్తనభారం వలన అలసిపోవుతున్నది. స్తనభారముతో వంగిన నీ దేహము గట్టు తెగిన నదీ తీరమునున్న చెట్టు వలె స్థిరత్వమును కొరవడిన అవస్థ కలిగి ఉన్నది. శైలతనయే, నీ నడుమునకు కుశలమగుగాక. వివరణ. శంకర భగవత్పాదులు అమ్మవారి సౌందర్య వర్ణనలో కామరాజకూటముగా చెప్పబడుతున్న అమ్మవారి శరీర భాగములను వర్ణన చేస్తున్నారు. ఇంతవరకు అమ్మవారి వక్షస్థలమును నాభి ప్రదేశమును వర్ణించిన శంకరులు ప్రస్తుత శ్లోకమునందు అమ్మవారి సన్నని నడుము వంగి గట్టు తెగిన నదీ తీరమును ఉన్న చెట్టు వలె ఉన్నదని భావన చేస్తున్నారు. శంకరాచార్యులు వారు ప్రవాహ వేగమునకు గట్టు తెగిన నదీ తీరమును ఉన్న చెట్టును ఒకదాన్ని చూచారు. ఆ చెట్టు దృఢమైన మానులేక నీటి ప్రవాహమునకు స్థిరత్వమును కోల్పోయి ఉంది. క్రమంగా ప్రవాహ వేగం పెరిగితే ఆ చెట్టు వేళ్లతో సహా కూలుతుందేమో అన్న భావన కలిగింది. ఆ స్థితిలో ఆయన ఊహయందు మిక్కిలి సన్నగా ఉన్న అమ్మవారి నడుం భాగం తలపుకొచ్చింది. వక్షోజముల భారమునకు వంగి ఉన్న అమ్మ దేహమునకు ఏమౌనో అన్న శంక భయము కలిగి అమ్మ కటి ప్రదేశం కలకాలం క్షేమంగా ఉండాలని, అమ్మవారు స్థితికారిణి కనుక స్థిరత్వం కలిగి ఉండాలని ఆ తల్లిని ప్రార్థించారు. నిసర్గక్షీణస్య స్తనతటభరేణ క్లమజుషో. అమ్మవారి నడుము నిసర్గక్షీణస్య సహజముగానే క్షీణించి ఉంది, సన్ననిది. అమ్మవారి కటి ప్రదేశం సౌందర్యలహరి ప్రారంభంలో శంకరులు చెప్పినట్లు పరిక్షీణ మధ్యే నడుము కృశించి ఉంది. అమ్మవారి స్తనద్వయం యొక్క భారము చేత అమ్మవారి వద్ద పాలను గ్రోల్చున్న గణపతి కూడా తన కుంభములను అమ్మ అపహరించిందేమో అన్న సందేహం కలిగి తొండముతో తన శిరమును తడుముకున్నాడట. లోకాలకు పోషకత్వమును అందించుచున్నవి కనుక సహజమైన భారము కలిగి అమ్మ క్లమజుష అలసట చెంది ఉంది. నమన్మూర్తేర్నారీ తిలక శనకై తృట్యత ఇవ. అమ్మవారు నారీ తిలక, స్త్రీలలో శ్రేష్ఠురాలు. అమ్మవారి మూర్తి సమత్, కొంచెము వంగి ఉంది.
అమ్మవారు స్తననత అని, కనుక అమ్మ దేహము ముందుకు వంగి ఉన్నదని భావం చెప్పారు. భక్తుల కోరికలను తీర్చేందుకు అమ్మవారు ఎల్లవేళలా సంసిద్ధతతో ఉంటుందని, ఆ ప్రక్రియలో భక్తుల కొరకై ముందుకు వంగి చూస్తూ ఉంటుందని, కరుణారస దృక్కులు ప్రసరిస్తూ ఉంటుందని అంతరార్థం చెప్పబడింది. అమ్మ నడుము కృషించి ఉండడం చేత అమ్మవారి శరీరం మంత్రమయమే అయినా శనకై అంటే మెల్లగా, తృచ్యత ఇవ అమ్మ నడుమునకు ఏమవుతుందో అన్న భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాజూకుగా ఉన్న అమ్మవారి శరీరం ఆమె నాభి ప్రదేశం వద్ద ఉన్న 3 వళుల వద్ద వంగి ఉన్నదన్న భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. చిరంతే మధ్యస్య త్రుటిత తటినీ తీర తరుణ. అమ్మవారి కృషించిన నడుమును ఇక్కడ నదీ తీరమున ఉన్న అంతగా దృఢంగా లేని చెట్టుతో పోలుస్తున్నారు. ప్రవాహ వేగానికి నది గట్టు తెగి వంగిన చెట్టు ఎప్పుడు పడుతుందో తెలియని స్థితి అంటున్నారు. ఆ చెట్టు వ్రేళ్లతో సహా పడిపోవచ్చును కనుక ఆ కారణంగా అమ్మ శరీర మధ్యమును కూడా ఇదే పరిస్థితి ఉన్నదేమో అన్న భ్రాంతికి లోనయ్యారు శంకరులు. సమావస్థాస్తేమ్నో భవతు కుశలం శైలతనయే. శైలతనయే అని అమ్మను సంబోధన చేస్తున్నారు. శైలతనయే అనగా హిమవంతుని పుత్రిక పార్వతి, పర్వతరాజపుత్రి కనుక అమ్మ శరీరం కూడా పర్వత సానములను పోలిన పొందిక కలిగి ఉంది. అటువంటి అమ్మ యొక్క నడుం కలకాలం క్షేమముగా ఉండుగాక అని అమ్మనే ప్రార్థిస్తున్నారు శంకరులు. అమ్మవారు కుశలవర్తి అయి ఉంటేనే సృష్టి స్థితిలయలు యథాప్రకారం జరుగుతాయి. అందున అమ్మ స్థితికారిణి. అమ్మ కరుణ చేత ప్రపంచంలోని సమస్త జనులు ముల్లోకాలు మనగలుగుతున్నాయి. భక్తులను అనుగ్రహించుట కొరకై అమ్మ క్షేమంగా ఉండాలని అమ్మనే వేడుకుంటున్నారు. అతి సూక్ష్మము నిరుపమానము అయిన అమ్మవారి సౌందర్యమును ఈ శ్లోకంలో మరొకసారి గుర్తుకు తెస్తున్నారు కృతికర్త. ఈ శ్లోకానికి యంత్రం పూర్ణానుస్వారములతో కూడిన సర్పాకారం, క్లీం బీజముతో సర్వజన మోహనముతో కూడుకున్నదని, శ్లోకపారాయణ వల్ల సాధకుడు ఇంద్రజాల నిపుణుడు అవుతాడని, సర్వజన మోహనం సిద్ధిస్తుందని చెప్పబడుతోంది. ఇప్పుడు 80వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు అమ్మవారి నడుమున ఉన్న త్రివళులను వర్ణిస్తున్నారు. కుచౌ సద్యస్విద్య తటఘటిత కూర్పాసభిదురౌ కషంతౌ దోర్మూలే కనక కలశాభౌ కలయతా తనుత్రాతుం భంగాత్ అలమితి వలగ్నం తనుభువా త్రిధానద్ధం దేవి త్రివళి లవలీ వల్లిభిః ఇవా. పద విభాగము. కుచౌ సద్యస్విద్యత్తటఘటిత కూర్పాసభిదురౌ కషంతౌ దోర్మూలే కనక కలశాభౌ కలయతా తవత్రాతుం భంగాత్ అలం ఇతి వలగ్నం తనుభువా త్రిధానర్థం దేవి త్రివళి లవలీ వల్లభి ఇవా. అమ్మా, తేజోరూపిణివైన ఓ దేవి అని అమ్మవారిని సంబోధిస్తున్న ఆచార్యులు, జగత్తునకు పోషక స్థానములైన అమ్మవారి స్తనములు బంగారు కలసముల వలె ఉన్నాయని, అటువంటి వక్షముల భారం వల్ల అమ్మ నడుమునకు భంగపాటు కలగకూడదని, అమ్మవారి సన్న నడుము స్థిరముగా ఉండవలనని తలచి మన్మధుడు ఆమె ఉదరభాగమునందు లవలీలతలతో వేసిన 3 కట్లు త్రివళుల వలె కనబడుతున్నాయి తల్లి అంటున్నారు. వివరణ. శంకరాచార్యుల వారు అమ్మవారి ఉదరమున ఉన్న 3 ముడతలను వర్ణిస్తున్నారు. అమ్మవారి శరీరం మంత్రమయం, అందలి అవయవములు మంత్రపూరితములు. అవి ప్రాపంచిక దృష్టికి అందనటువంటివి, అలౌకిక దృష్టితో చూడవలసినవి. శంకరుల వారు అమ్మవారిని ఆ విధంగా దర్శించి తెలియజేస్తున్నారు. కుచౌ సద్యస్విద్య తటఘటిత కూర్పాసభిదురౌ. పరమేశ్వరుని రూపాన్ని అమ్మ నిరంతరం స్మరిస్తోంది. మన్మధుడు చిత్తజుడు, చిత్తంలోంచి పుట్టినవాడు. అమ్మ మనస్సులో కలుగజేయబడిన భావోద్రేకానికి స్వేదం జనించింది. ఇక్కడ స్వేదం అనగా అమ్మ కృపాకటాక్షమందలి ఆర్ద్రతగా చెప్పబడుతోంది. కషంతౌ దూర్మూలే కనక కలశాభౌ కలయత. అమ్మవారి వక్షములు బాహు కక్షల వరకు విస్తరించాయి.
అమ్మ వక్షములు బంగారు కలశముల వలె ప్రకాశిస్తూ అమ్మ సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తున్నాయి. తవత్రాతం భంగాత్ అలమితి వలగ్నం తనుభువా. అమ్మవారి స్తనముల యొక్క భారము చేత కొద్దిగా ముందుకు వంగిన నడుమును రక్షింపదలిచి మన్మధుడు యుక్తాయుక్తాలు ఆలోచించి అమ్మ నడుమును లవలీతీగతో చుట్టాడు. త్రిధానద్ధం దేవి త్రివళి లవలీవల్లిభిరివా. మన్మధుడు అమ్మ నడుమును లవలీతీగతో బంధించగానే అమ్మ ఉదరభాగమును 3 వళులు ఏర్పడ్డాయి. లవలీతీగతో 3 మార్లు కట్టబడినవేమో అన్నట్లు 3 రేఖలుగా కనిపించాయి అంటూ ఒక అపూర్వమైన భావన శంకరుల చేత చేయబడింది. లవలీతీగకు లేత ఉసిరిక అని అర్థం చెప్పారు వ్యాఖ్యకారులు. తిరుప్పావైలో కూడా ఆండాళ్ తల్లి యశోదను నదీ తీరంలో మాత్రమే లభ్యమయ్యే ప్రబ్బలి తీగతో ఆమె శరీర సౌష్ఠవమును అందలి శుభలక్షణలను ప్రస్తుతించింది. శివుని క్రోధాగ్నిలో ఆహుతైన మన్మథుడు అమ్మవారి దయవల్ల రూపము లేనివాడిగా పుట్టాడు. ఎప్పటికైనా శివుని గెలవాలని పట్టుదలతో ఉన్నాడు. నిరంతర ధ్యానమందున్న పరమశివుని ధ్యాసను అమ్మవారిపై మరలించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు సుమశరుడు. అందుకు అమ్మవారి అంగసౌష్ఠవాన్ని ఉత్తమ సాముద్రిక లక్షణాలతో తీర్చిదిద్దాడు. అలా తీర్చిదిద్దడంలో బ్రహ్మతోనే పోటీపడ్డాడు. అయితే స్తనభారంతో వంగిన అమ్మ నడుమునకు రక్షణ కల్పించవలనని తలపోశాడట. అందుకు లవలీలతలతో అమ్మ నడుము చుట్టూ 3 చుట్లు వేశాడు. అమ్మవారి నడుము సన్నగా ఉన్నా అది సూక్ష్మమైనది కనుక సృష్టి స్థితిలైలనే ప్రకృతి కార్యాలకు అంతరాయం కలగదని చెప్పారు. లలితా సహస్రంలో అమ్మవారి నడుమును కీర్తిస్తూ వసిన్యాది వాగ్దేవతలు స్తనభానదళన్మధ్య పట్టబంధవళిత్రయ అన్నారు. అమ్మ యొక్క సన్నని నడుమును ఊహించుకోవలసిందే. అస్తి నాస్తి విచికిత్సాహేతు శాతోదరిన్. ఉందా లేదా అనిపించేటటువంటి సన్నని సమున్నయ నడుమును ఊహించుకోవలసిందే అని శ్రీనాథుడు వర్ణించాడు. శూన్యమైన నడుము అమ్మ సూక్ష్మరూపాన్ని తెలియజేస్తోంది. అందుచేత చరాచర జగత్తునకు అమ్మే ఆధారభూతమని గ్రహించాలి. అమ్మవారి వక్షస్థలం యొక్క బరువునకు సన్నని ఆమె నడుము నిలువలేకపోతే అక్కడ కట్టిన కట్టులాగా 3 ముడతలు ఏర్పడ్డాయని శంకర భగవత్పాదులు వర్ణించారు. లలాటమునందు కంఠము వద్ద నడుము పైన 3 గీతల చొప్పున కలిగి ఉండడం మహాసౌభాగ్య లక్షణం. సాముద్రిక శాస్త్రంలో చెప్పిన విధంగా లలాటే చగళే చైవ మధ్యే చాపి వళిత్రయం స్త్రీ పుంసయోరిదం జ్ఞేయం మహాసౌభాగ్య లక్షణం అని కటి వద్ద 3 గీతలు శాస్త్ర ప్రకారం సలక్షణములు. సంపూర్ణ సాముద్రిక లక్షణములు గల వారిని పేర్కొనవలసి వచ్చినప్పుడు జగత్తులో శ్రీరామచంద్రమూర్తి ఒక్కడే గణింపబడతాడు. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ, స్త్రీలలో జానకీదేవి, మణిద్వీపంలో అమ్మవారు మాత్రమే. 3 గీతలు హ్రీంకారమునకు గుర్తు. హ్రీంకారంలో 3 అక్షరములు కలిసి ఉన్నాయి. అవి హ రా ఈం. వాగ్భవకోటంలోని 3 గీతలు, కామరాజకోటంలోని 3 గీతలు, సహస్రారంతో అనుసంధానం చేసే లలాటం మీద 3 గీతలు హ్రీంకారానికి సంకేతాలు. అమ్మవారి స్తనద్వయం రవి సోమాత్మకమైన కాలాన్ని తెలియజేస్తోంది కనుక, అట్టి కాలమును ధరిస్తున్నది కనుక అమ్మ కాలస్వరూపిణి. ఈ శ్లోకానికి యంత్రం దీర్ఘరేఖలచే చుట్టబడిన సమభుజి చతురస్రం. షం లం శ్రీం హ్రీం క్లీం యం ఏం సౌ అనే బీజాక్షరాలతో కూడుకుని ఉంది. శ్లోకపారాయణ ఫలముగా ఇంద్రజాల విద్యా ప్రదర్శన కౌశల్యం కలుగుతుందని చెప్పబడింది. శ్రీమాత్రే నమః. యూట్యూబ్ వ్యూయర్స్ను మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. సౌందర్య